నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రెండో విడత రీసర్వేను పారదర్శకంగా చేయండి. రెవెన్యూ అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. సమస్యల పరిష్కారంపై అధికారులు దృష్టి సారించాలి. కౌన్సిల్ సమావేశంలో చైర్మన్ అలీం బాషా. తిరుమలలో వైభవంగా పుష్పాల ఊరేగింపు. వార్తల్లోని వివరాలు. భూముల రీసర్వేను పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సంబంధిత రెవెన్యూ అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి ఆర్డీఓలతో, ఎంఆర్ఓలతో, సర్వే అధికారులతో రెండో విడత, మూడో విడత రీసర్వే పనులను సమీక్షించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ మోహన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రీసర్వే మూడో విడత పారదర్శకంగా నిర్వహించాలి. మూడో విడత సర్వే కార్యక్రమాల్లో అమలులో సుమోటో కరెక్షన్ నవంబర్ 10వ తేదీ లోపల పూర్తి చేయాలని ఆదేశించారు. భూమి రికార్డులలో సవరణలు మరియు పెండింగ్లో ఉన్న మ్యూటేషన్ దరఖాస్తులు, భూమికి సంబంధించిన సమస్యలను సకాలంలో పరిష్కరించాలని ఆదేశించారు. రెవెన్యూ సమస్యల పరిష్కారంలో వీఆర్ఓలు, విలేజ్ సెక్రటరీల నుంచి ప్రతి ఒక్కరూ ప్రభుత్వ నిబంధనల మేరకు నాణ్యతతో కూడిన పరిష్కారం చూపాలన్నారు. తహసీల్దార్లు ఎక్స్టెన్షన్, వేరియేషన్, బౌండరీ వేరియేషన్, జాయింట్ ఎల్ఫిఎం కరెక్షన్లకు సంబంధించి ఎక్కువ ఫిర్యాదులు వస్తాయని, ఇందుకు సర్వే శాఖతో సమన్వయం చేసుకుని పరిష్కరించాలని తెలిపారు. పొంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చల్ల రామచంద్రారెడ్డిని ఎస్డీపీ నాయకులు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. గురువారం ఆయన నివాసంలో పొంగనూరు ఎస్డీపీ నాయకులు కలిశారు. మదనపల్లి రోడ్డు సమీపాన మసీదు పేరు మీద పట్టా కొరకు ఎస్డీపీ పార్టీ నాయకులకు ఇచ్చిన మాట ప్రకారం మసీదుకు పట్టా మంజూరు చేయించడంతో ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతూ సత్కరించారు. టీడీపీ పార్టీ మైనార్టీలకు ఎప్పుడు అండగా ఉంటుందని చల్ల రామచంద్రారెడ్డి తెలిపారు. త్వరలోనే మైనార్టీ నాయకుల సమావేశం ఏర్పాటు చేసి మసీదుకు సంబంధించి మంజూరైన పట్టాను అందివ్వడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఎస్డీపీ పార్టీ జిల్లా అధ్యక్షులు యూసుఫ్, ఉపాధ్యక్షులు జమీర్లాల్, జిల్లా కార్యదర్శులు జబీవుల్లా, ఎజాజ్, కార్యవర్గ సభ్యులు హుజైఫా తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో కార్తీక మాసం శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని నిర్వహించే పుష్పయాగానికి అవసరమైన పుష్పాల ఊరేగింపు గురువారం తిరుమలలో ఘనంగా జరిగింది. తిరుమలలోని కళ్యాణ వేదిక వద్ద గల ఉద్యానవన విభాగంలో ముందుగా పుష్పాలకు ప్రత్యేక పూజల్ని నిర్వహించారు. శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, ఉద్యానవన విభాగం డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు, ఉద్యానవన సిబ్బంది, శ్రీవారి సేవకులు కలిసి పుష్పాలను ఊరేగింపుగా శ్రీవారి ఆలయం వరకు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింగల్ ఆలయం ముందు మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి బ్రహ్మోత్సవాలలో ఏవైనా తెలియక దోషాలు జరిగి ఉంటే ఆ దోష నివారణకు బ్రహ్మోత్సవాల తర్వాత వచ్చే కార్తీక మాసంలో శ్రీవారి జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం రోజున పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. లోక కళ్యాణార్థం 15వ శతాబ్దం నుంచి పుష్పయాగం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆ తర్వాత నిలిచిపోయిన ఈ మహోత్సవాన్ని 1980 నుంచి టీటీడీ పునరుద్ధరించి నిర్వహిస్తూ ఉందన్నారు. శ్రీవారి పుష్పయాగానికి బుధవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించినట్లు తెలిపారు. శ్రీవారి ఆలయంలో గురువారం ఉదయం 9 గంటల నుంచి 11 గంటల నడుమ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి వేడుకగా స్నపన తిరుమంజనం జరిగిందని చెప్పారు. మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు శోభాయమానంగా పుష్పయాగం జరుగుతుందన్నారు. ఇందుకోసం 16 రకాల పుష్పాలు, 6 రకాల పత్రాలను వినియోగిస్తామని చెప్పారు. తమిళనాడు నుంచి 5 టన్నులు, కర్ణాటక నుంచి 2 టన్నులు, ఆంధ్రప్రదేశ్ నుంచి 2 టన్నులు కలిపి మొత్తం 9 టన్నుల పుష్పాలను దాతలు విరాళంగా అందించాలని వెల్లడించారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక గోవింద గోవింద పువ్వు పున్నమి వెన్నెల్ల గోవింద 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 చిన్ని పూమాల సేవల గోవింద గోవింద వెంకటేశ వెన్నెల్ల గోవింద
తిరుపదములకు తిరువడి దండలు శ్రీభూసతులకు సిరిహారములు తిరుపదములకు తిరువడి దండలు శ్రీభూసతులకు సిరిహారములు అకళంక శంఖ చక్రాలకు అపురూప కుసుమమాలికలు ఆజానుబాహు పర్యంతము అలరుల తావళహారములు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక మల్లె మరుమల్లె మధుర మందార మనోరంజితాలు చంపక పారిజాత చామంతి జాజి విరజాజి సంపెంగలు కలువలు కమలాలు కనకాంబరాలు పొన్న పొగడ మొల్ల మొగలి గులాబీలు మరువందమనం మావి మాచి వట్టి వేరు కురువీరులు గరుడ గన్నీరు నంది వర్ధనాలు హరిత హరిద్ర బిల్వ తులసీ దళాలు నీ కోసం విరిసే గోవింద 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 నిన్ను చూసి మురిసే గోవింద 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 తాకి మెరిసే గోవింద గోవింద అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక ఏదైతే శ్రీవారి సాలెగట్ల బ్రహ్మోత్సవాలు ఇంత వైభవంగా నిర్వహించడం జరిగింది. అటువంటి బ్రహ్మోత్సవాల్లో ఏమైనా దోషాలు జరిగి ఉంటే అటువంటి దోష నివారణ కోసం పుష్పయాగం నిర్వహించాల్సిందిగా అనువైతిగా వస్తూ ఉంది. 15వ శతాబ్దంలో ఈ పుష్పయాగము ఇటువంటి సందర్భంలో నిర్వహించేటువంటి అనువైతి. కాలక్రమేణా ఈ పుష్పయాగం నిర్వహించడం ఆపేశారు. మళ్ళీ దీన్ని టీటీడీ 1980sలో ఆ దశాబ్దిలో మళ్ళీ పునరుద్ధరణ చేసుకోవడం, అప్పటి నుంచి ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవం తర్వాత ఈ పుష్పయాగం శాస్త్రోక్తంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం కూడా ఎంతో వైభవంగా ఎంతోమంది అధికారులు, శ్రీవారి సేవకులు, సెక్యూరిటీ సిబ్బందులు, అదేవిధంగా రిలీజియస్ స్టాఫ్, చాలామంది కష్టపడి కల్చరల్ టీమ్స్ వీళ్ళంతా కూడా వస్తున్నటువంటి భక్తులకి మంచి సేవలు అందిస్తూ స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులందరికీ, అదేవిధంగా ఆ సక్సెస్ కోసం కృషి చేసినటువంటి అధికారులు, అనధికారులు, ప్రజాప్రతినిధులు, పాత్రికేయులు అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఇవాళ ఈ పుష్పయాగం ఎంతో ఆగమోక్తంగా శాస్త్రోక్తంగా నిర్వహిస్తూ ఉన్నాం. దీనికోసం ఎక్కడ కూడా భక్తులకి ఇబ్బంది ఉంటుందనే ఉద్దేశంతో
కొన్ని ఈ సేవలు ఇవన్నీ కూడా రద్దు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఎంతోమంది డోనర్సు దాదాపు 16 రకాల పుష్పాలు, 6 రకాల పత్రాలు, మొత్తం కలిపి తమిళనాడు నుంచి ఏమో 5 టన్నులు, కర్ణాటక ఆంధ్ర నుంచి ఏమో 2 టన్నులు ఈచ్, మొత్తం కలిపి 9 టన్నుల పుష్పాలతో ఇవాళ ఈ వైభవంగా నిర్వహిస్తూ ఉన్నాము. దీనికోసం కృషి చేస్తున్నటువంటి రిలీజియస్ స్టాఫ్ అందరికీ కూడా ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ వచ్చినటువంటి భక్తులు అందరూ కూడా పాల్గొంటున్నారు. వాళ్ళందరికీ కూడా స్వామివారి కృపా కటాక్షలు కలుగుతూ ఉండాలని ఈ సందర్భంగా ప్రార్థిస్తూ ఓం నమో వెంకటేశ్వర. మున్సిపల్ కార్మికులు పుంగనూరు పట్టణ పరిశుభ్రతకు కృషి చేస్తున్నారని జనసేన పార్టీ నాయకుడు రాయల్ కుమార్ పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచనల మేరకు దీపావళి కానుకగా గురువారం పుంగనూరు మున్సిపల్ కార్మికులకు దుస్తులను అందజేశారు. ప్రతిరోజు పట్టణాన్ని శుభ్రంగా ఉంచుతూ పరిశుభ్రమైన వాతావరణంలో ప్రజలు జీవించేలా వారు కృషి చేస్తున్నారని తెలిపారు. పుంగనూరులో పురాతన శైవ క్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయ ఆవరణంలో కాలభైరవ స్వామికి అష్టమి సందర్భంగా బుధవారం విశేషంగా అభిషేకాలు నిర్వహించారు. పాలు, పెరుగు, చందనం, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. అనంతరం స్వామివారిని చక్కగా నిమ్మకాయ మాలతో అలంకరించారు. ఆపై అర్చకులు పుష్పాలతో పూజలు చేసి కర్పూర హారతులు సమర్పించారు. విశేషంగా భక్తులు కాలభైరవ స్వామి అభిషేకంలో పాల్గొన్నారు. ఓం పాండులోచనాయ నమః, ఓం ప్రశాంతాత్మనాయ నమః, ఓం శాంతిదాయ నమః, ఓం శుద్ధాయ నమః, ఓం శంకర ప్రియ బంధవాయ నమః, ఓం అష్టమూర్తయే నమః, ఓం నిధీశాయ నమః, ఓం జ్ఞానచక్షవే నమః, ఓం తమోపహాయ నమః, ఓం అష్టాధరాయ నమః, ఓం కళాధరాయ నమః, ఓం షడాధరాయ నమః, ఓం సర్పయుక్తాయ నమః, ఓం శిశీసకాయ నమః, ఓం భూతరాధీశాయ నమః, ఓం భూతరాయ నమః, ఓం భూపతే నమః, ఓం భూతరాత్మకాయ నమః, ఓం కంకాళధారిణే నమః, ఓం ముండినే నమః, ఓం వ్యాల యజ్ఞోపవీతినే నమః, ఓం జృంభణాయ నమః, మోహనాయ నమః, ఓం స్తంభినే నమః, ఓం మారణాయ నమః, ఓం క్షోభినే నమః, ఓం శుద్ధ నీలాంజన ప్రఖ్య దేహాయ నమః, ఓం ముండ విభూషితాయ నమః, ఓం బలిభుజే నమః, ఓం బలిభూతాత్మనే నమః, ఓం కామినీ నమః, ఓం కామపరాక్రమాయ నమః, ఓం సర్వాపత్తారకాయ నమః, ఓం దుర్గాయ నమః, ఓం దుష్టభూత నిషేవితాయ నమః, ఓం కామినీ నమః, ఓం కళానిధయే నమః, ఓం కాంతాయ నమః, ఓం కామినీ వశకృతే నమః, ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః, ఓం వైద్యాయ నమః, ఓం ప్రభవిష్ణవే నమః, ఓం ప్రభావతే నమః. విధి నిర్వహణలో మరణించిన పోలీసు కుటుంబాలతో గురువారం ఎస్పీ తుషార్ డూడి సమీక్ష సమావేశం నిర్వహించారు. అమరవీరుల కుటుంబాలకు ఉద్యోగాలు కేటాయించే ప్రక్రియపై కూడా ఎస్పీ సమీక్ష జరిపారు. ఈ క్రమంలో ఆర్ఐ మరియు డిపిఓ సిబ్బందికి స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చారు. ఈ మేరకు బెనిఫిట్స్ పొందడానికి, ఉద్యోగం పొందడానికి అవసరమైన దరఖాస్తు పత్రాలు, ఫారాలు కుటుంబాలకు వివరించాలన్నారు. పుంగనూరు తహసీల్దార్ కార్యాలయంలో మండల స్థాయి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం ఈ నెల 31వ తేదీన నిర్వహించనున్నారు. ఈ మేరకు తహసీల్దార్ రాము గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభమవుతుందని చెప్పారు. ప్రజాప్రతినిధులు, మండల స్థాయి అధికారులు, కమిటీ సభ్యులు తప్పకుండా హాజరు కావాలని కోరారు. వార్డుల్లో చేపట్టబోయే పనులు త్వరితగతిన పూర్తి చేయించాలని మున్సిపల్ చైర్మన్ అలీం బాషా అధికారులను సూచించారు. కౌన్సిల్ సాధారణ సమావేశం గురువారం పుంగనూరు పురపాలక కార్యాలయ సమావేశపు మందిరంలో జరిగింది. సమావేశం చైర్మన్ అధ్యక్షతన జరిగింది. చైర్మన్ చిత్తూరు జిల్లా వారు వారి ఉత్తర్వుల నెంబర్ 36 బై BTCO బై CTR బై 2025
మంది నిబంధనలు తరలి చేపట్టింది. కార్యాలయం ఆడవాసి నెంబర్ 36 తేదీ 6/10/25 మేరకు ఆన్లైన్ కూడా తేదీ 14/10/25 ఆన్లైన్ వరుస నెంబర్ 1744 టెండర్ శాతం. అజెండాలోని 8 అంశాలను కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించింది. వికలాంగుల పెన్షన్లను తొలగించి మార్పులు తీసుకొచ్చారని, ప్రస్తుతం ప్రత్యేక సదరణ క్యాంపులు ఏర్పాటు చేయించాలని కౌన్సిలర్ అమ్ము కోరారు. తర్వాత వార్డులో జరగాల్సిన అభివృద్ధి పనులపై చర్చించారు. కార్యక్రమంలో కమిషన్ మధుసూదన్ రెడ్డి, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. దాదాపు 10-15 ఏళ్ళుగా ఈ హ్యాండిక్యాప్ పింఛన్లు చాలా మంది తీసుకున్నారు కుటుంబంలోనే. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఇంకా దాని తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం తర్వాత మళ్ళా జగన్ గారి ప్రభుత్వం కూడా కంటిన్యూ చేశారు. ఈసారి ఈ నెల దాదాపు పట్టణంలోని 40 పింఛన్ల వరకు హ్యాండిక్యాప్ నిలిపాయి. నా సచివాలయంలోనే 5 పింఛన్లు దొరికినాక చాలా పేదవాళ్ళు హ్యాండిక్యాప్ వాళ్ళు సదరానికి పోతే 20-30% పంపించినారు. చాలా మంది బాధపడ్డారు సార్. దయవంచి ఇంకొకసారి వాళ్ళకి అవకాశం ఇచ్చి సదరణ క్యాంప్ కోసం పంపించి వాళ్ళు వచ్చే మరి చూస్తే వాళ్ళకి ఆ 3,000-5,000 వాళ్ళు నెల గడిచే పరిస్థితుల్లో ఉన్నారు. అలాగే పోయిన ప్రభుత్వంలో మనము విడో పింఛన్ అప్లై చేసినాం సార్. దాదాపు ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు దగ్గర వస్తామని 18 నెలలు అయిపోయింది. ఇప్పుడు ఒక విడో పింఛన్ వేయలేదు. విడో అంటే ఆ ఇంటికి మొగదింపు వెళ్ళిన తర్వాతే విడో వాళ్ళు ఆ పింఛన్ మీద ఆధారపడతాము. కానీ 2 ఏళ్ళు కావస్తుంది. ఇప్పుడు మనము విడో పింఛన్ వేయలేదు. ఒకసారి కమిషనర్ గారు మన పట్టణంలో, ఎందుకంటే కుమ్మూరు అంటేనే మాస్టర్ అంతా చింతపూడి కొట్టుకునే వాళ్ళు, ఆటో డ్రైవర్లు వీళ్ళే చాలా మంది ఉంటారు. ఎక్కడ పోయినా కూడా దయచేసి కుమ్మూరులో మాత్రం పింఛన్ పోయినసారి కూడా ఇదే ప్రభుత్వం మన వైసీపీ ప్రభుత్వంలో దాదాపు పట్టణంలోనే 480 పింఛన్లు వెళ్ళిపోతే మన అప్పటి మంత్రి గారు ఇప్పటి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్ర గారికి దృష్టి తీసుకోగా ఒకే నెలలోనే 480 పింఛన్లు కూడా అమలా హ్యాండింగ్ అయిపోయినాయి. ఇప్పుడు 448 పింఛన్లు హ్యాండింగ్ అయిపోయినాయి సార్. అలాగే కొత్త పింఛన్లు ఇచ్చి కూడా మనం 2 ఏళ్ళు అయింది. దయవచ్చి మీరు ఈ హ్యాండిక్యాప్స్కి మళ్ళీ కూడా సదరికి ఒకసారి అవకాశం ఇచ్చి వచ్చే నెల వాళ్ళు పింఛన్ వచ్చి మరి చూస్తే బాగుంటుందని కమిషనర్ గారికి తెలియజేస్తున్నాం. అలాగే ఈ అజెండా మొత్తం ఏకగ్రీవంగా ఆమోదం తెలియజేస్తున్నాం. ఇప్పుడే గౌరవ కౌన్సిలర్ అప్పు గారు వికలాంగుల పెన్షన్ల గురించి మాట్లాడడం జరిగింది. వికలాంగుల పెన్షన్లకు సంబంధించి తిరిగి రీఅసెస్మెంట్ చేయడం జరుగుతుందండి. ఆల్రెడీ షెడ్యూల్ ఇచ్చారు. షెడ్యూల్ ఇచ్చి తుఫాన్ వల్ల అది క్యాన్సిల్ అయింది. మళ్ళీ రీఅసెస్మెంట్ జరిగేంత వరకు వాళ్ళకి పాత పద్ధతిలోనే ఇంతకుముందు ఏదైతే పెన్షన్లు ఇస్తున్నారో అదే అమౌంట్ పెన్షన్ ఇస్తారు. రీఅసెస్మెంట్ తర్వాత గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంటుందండి. ఇంకా వితంతు పెన్షన్ల గురించి చెప్పారు. మాకు వచ్చిన అప్లికేషన్ని సచివాలయం వారీగా ఆన్లైన్ చేయడం జరిగింది. గవర్నమెంట్ ఎప్పుడైతే శాంక్షన్ చేస్తారో అప్పుడు వాళ్ళకు వితంతు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. పుంగనూరు పుష్కరిణి వద్ద గల ఆలయంలో దక్షిణామూర్తికి గురువారం అభిషేకాలు నిర్వహించారు. ముందుగా గణపతి పూజ, పుణ్యాహవచనం, పరిమళ పుష్పాలతో పూజలు చేసి హారతి సమర్పించారు. గురుదక్షిణామూర్తికి పాలు, పెరుగు, చందనం, విభూతితో అభిషేకం చేశారు. భక్తులు గురుదక్షిణామూర్తి అభిషేకంలో పాల్గొన్నారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను భక్తులకు పంపిణీ చేశారు. ओम तारकाय नमः, ओम दक्षिणामूर्तये नमः, विद्यारूपिणे नमः, पुरांतकाय नमः, योगींद्राय नमः, प्रमोदाधिपाय नमः, शुद्धज्ञानिने नमः, मोक्षदायिने नमः, गजचर्मधराय मराय व्याघ्रचर्मं वरदराय वृषभवाहनाय पुरातनाय मंदकाराय योगनिधे अप्रमेयां वृषध्वजांत्रयीं उत्तम परब्रह्मणीं नागाभरणभूषितां तब्दनारीश्वरं श्रीमतीं कृतध्वंसनीं अंतंकराय कालांतकाय यज्ञभक्तिं यज्ञनाथां सुरोत्तमां वेदवेदंगस्तज्ञानां कल्चतुसृष्टिकलानिधे पौरोगवैद्वंसनीं सूर्यचंद्राग्निलोचनं व्याख्यानदेवां भगवतीं महादेवां दयापरां नीलग्रीवां ललाटाक्षं नीलवन्द्यां विरामयां
నిరామయం మృగధారిణిం మహాయోగినిం జగదాధరం మహాదక్షం జగత్పృష్టం జగద్భ్రోక్తిం జగద్ద్రవీం జ్ఞానమాలాలంకృతం భక్త సంగమనోభయ ప్రదాం మృత్యుంజయాం శాంతరూపాం భక్తాదిష్టఫలప్రదాం అష్టమూర్తి హిరణ్యపాత్రం మధో పూర్ణం దదాదిమదివ్యోపానీతిం జయకదా బ్రహ్మణోపరతిం జయకదైవ యజమానాయుస్తేజో దదాది శ్రీ గురు దక్షిణామూర్తి స్వామి దేవతాభ్యో నమః ఆనంద దివ్య మహామంగళ కర్పూర వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రెండో విడత రీసర్వేను పారదర్శకంగా చేయండి. రెవెన్యూ అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. సమస్యల పరిష్కారంపై అధికారులు దృష్టి సారించాలి. కౌన్సిల్ సమావేశంలో చైర్మన్ అలీం బాషా. తిరుమలలో వైభవంగా పుష్పాల ఊరేగింపు. తిరిగి కేజీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతకు సెలవు. నమస్కారం.